ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో భవానీ రైస్ సంతోష్ మాతా ఎంటర్ప్రైజెస్లో 245 ఒక అవుట్లెట్ ఓపెన్ చేయటం. మరి ఆ రైస్ యొక్క ప్రత్యేకత ఏంటిదంటే దానికి షుగర్ ఫ్రీ ప్లస్ డయాబెటీస్ ఉన్నటువంటి పేషెంట్స్ రైస్ తిన్నా చాలా తక్కువ ఇది ఎఫెక్టివ్ అనే దాని మీద ఎందరో డాక్టర్లు రీసెర్చ్ చేసి సర్టిఫై చేసినటువంటి ఈ భవానీ రైస్ని ఇలా ప్రారంభోత్సవానికి కాజీపేటలో ఆర్ఈసీ రోడ్లో ప్రారంభించడానికి రావడం జరిగింది. మరి ఆ రైస్ యొక్క నాణ్యత కూడా చాలా బాగున్నదని డాక్టర్ సర్టిఫై చేయడం వల్ల దాని ఓపెనింగ్కు రావటం, దాన్ని కూడా ఇలా ఈ రోజుకని నేను కూడా టెస్ట్ చేసుకోవాలనే ఆలోచనతో నేను కూడా కొనుక్కొని తీసుకొని వెళ్తున్నాను. థ్యాంక్ యూ. బెస్ట్ రైస్ ఇది కంప్లీట్గా డయాబెటిక్ పేషెంట్స్ కోసం. డయాబెటిక్ పేషెంట్స్ని డాక్టర్స్ అందరూ వైట్ రైస్ తినొద్దు అంటారు. సౌత్ ఇండియాలో అన్నం తినకుండా అసలు అవ్వదు. 3 పూటల్లో ఏదో ఒక పూట అయినా కానీ తినకపోతే అది కుదరదు. అయితే దాన్ని గమనించిన అగ్రికల్చర్ యూనివర్సిటీలో సైంటిస్టులు దాదాపు 7 సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి ఫారెన్ బ్రీడ్స్ని కొన్ని ఇండియన్ బ్రీడ్స్ని క్రాస్ బ్రీడ్ చేసి 7 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో పుట్టిన విత్తనమే భావన డయాబెస్ట్ రైస్. ఇది దాదాపు 30 దేశాలకి 7 రాష్ట్రాలకి ఎగుమతి అవుతుంది. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే డే 1 నుంచే షుగర్ లెవెల్ అనేది కంట్రోల్ అవుతుంది. ఎందుకు అనంటే డైలీ మీరు తినే ఫుడ్ కానీ డయాబెటీస్ పేషెంట్స్ తినంగానే షుగర్ లెవెల్ అనేది బాగా పెరగటం, దానికోసం మళ్ళీ ట్యాబ్లెట్ వేయటం, కంట్రోల్ కోసం ట్యాబ్లెట్ వేస్తూ ఉంటారు. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే గ్లైసమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు రాగులు, జొన్నలు, మిల్లెట్స్ కానీ, కొర్రలు కానీ, లేదంటే వైట్ రైస్, బ్రౌన్ రైస్, వీట్ ఇట్లాగ ఏది తీసుకున్నా కానీ అన్నిటికన్నా చాలా తక్కువ కంటెంట్ గ్లైసమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది తినటం వల్ల డే 1 నుంచి షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంటుంది. తర్వాత వాళ్ళ ఆర్గాన్స్ ఏది డ్యామేజ్ అవ్వదు, వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుంది అని ఐసీఎంఆర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్, అమెరికన్ న్యూట్రిషన్ జనరల్స్ ఇట్లాంటి వాటిల్లో దీని గురించి ఆర్టికల్స్ రాయటం జరిగింది. దీని మీద రీసెర్చ్ చేయటం జరిగింది. హైకోర్టు పర్మిషన్ తీసుకొని దాదాపు 84 మంది పేషెంట్స్ మీద ఐసీఎంఆర్ వాళ్ళు దీన్ని రీసెర్చ్ చేస్తే ఒక్కరోజు కూడా షుగర్ లెవెల్ అనేది పెరగలేదు. కాబట్టి వాళ్ళ లైఫ్ని, వాళ్ళ హెల్దీ లైఫ్ని, వాళ్ళ ఫ్యామిలీకి చాలా మంచిదని చెప్పానని ఇది నేను మార్కెట్లోకి 2019లో మా ఫాదర్ 560 డయాబెటిక్ ఎక్కువ వచ్చి ఆయన 15 నిమిషాల్లో ప్రాణాలు విడవటం జరిగింది. అప్పుడు నేను ఒక 2-3 మంత్స్ తర్వాత ఒక ఆర్టికల్ చదివాను, రైస్ తింటే షుగర్ లెవెల్ అనేది కంట్రోల్ అవుతుందని. దాని తర్వాత ఇంకా లోతుగా దీని గురించి అధ్యయనం చేసిన తర్వాత ఇది తింటే షుగర్ పేషెంట్స్కి చాలా వాటికి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అన్నీ ప్రతి ఒక్కటి చాలా మంచిదని చెప్పానని అర్థం చేసుకొని మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కాజీపేటలో 225వ బ్రాంచ్ ప్రారంభమైంది. దీన్ని ఇక్కడున్న ప్రజలందరూ ఖచ్చితంగా దీన్ని తెలుసుకొని దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన మీడియా మిత్రులకి, ఇన్ఫ్లుయెన్సర్స్కి ప్రతి ఒక్కరికి నా శుభాలు తెలియజేస్తున్నాను. అంటే ఈ రైస్ అనేది అంటే మన దగ్గర పండుతుందా ఎట్లా? మన దగ్గర అంటే తెలంగాణలో కూడా పంట ఉంది, కాకపోతే ఎక్కువ మేజర్గా ఒరిస్సా అటు సైడ్ ఇక్కడ ఏదన్నా తుఫాన్ వచ్చినా స్టెమ్ ఎక్కువ పెరగటం వల్ల ఇక్కడ కొద్దిగా తక్కువ కల్టివేషన్ ఉంది. బయట నుంచి రాష్ట్రాల నుంచి వస్తుంది ఇప్పుడు ప్రజెంట్. ఇక్కడ కూడా రైతులకి ప్రోత్సాహంగా, రైతులకి మద్దతు ధర వచ్చేలాగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్స్తో రైతులకి మనం చెప్పి వాళ్ళకి ఇచ్చి బైబ్యాక్ పాలసీలు ఇది పండేదాకా అగ్రికల్చర్ ఆఫీసర్ కంటిన్యూగా మానిటరింగ్ చేస్తారు. ఇది వచ్చిన తర్వాత కూడా రైతుకి మద్దతు ధర దొరుకుతుంది. ఎందుకంటే మేము వేరే సీడ్స్కి దీనికి 300 రూపాయలు ఎక్సెస్ ఇచ్చి తీసుకుంటున్నాం ఇది పండించిన రైతు దగ్గర నుంచి. ఇంకోటి ఏంటంటే కొనట్లేదు అని అంటారు. రైతు పంట వచ్చిన తర్వాత ఎవరు కొనట్లేదు, గిట్టుబాటు ధర లేదంటారు. ఆ 2 సమస్యలు ఈ విత్తనం వేసిన రైతుకు మాత్రం ఉండదు. ఎందుకంటే కొనంగానే హాట్ కేక్ లాగా అమ్ముడుపోతుంది, ప్లస్ 300 రూపాయలు బోనస్ ఇస్తున్నాం.